ఇక్కడ ఓం శ్రీ గురు మహంతేశాయ స్వామివారి మహర్షి వారి సజీవ సమాధిని ఆనుకుని ఉన్నటువంటి మన ఆశ్రమం అండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఇది మహంతేశాయ స్వామివారి మహర్షి వారి సమాధి. అదేమో శ్రీ యోగానంద పతంజలి ఆశ్రమం. ఇదేమో భీమా నది అండి, నిత్యం ప్రవహించేటువంటి నది. ఈ సంస్థని నడిపించేటువంటి ఆయన ప్రదీప్ గారు అండి. ప్రదీప్ గారు ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిని అంతా సమానంగా చేసి దీన్నంతా కరెక్ట్గా చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇది కిచెన్ రూమ్ అంతా తీసేసి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ చివరి వరకు ఆయన ఒక 5 రూములు కట్టిస్తానని చెప్పారండి. 5 రూమ్లో కంబైన్డ్ వాష్రూమ్స్, రూమ్లోనే వాష్రూమ్స్ ఉండేలాగా, తర్వాత రూమ్ పైన మెడిటేషన్ హాల్ అని చెప్పారండి. వచ్చి ఇవన్నీ కొద్దిగా స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఇక్కడైతే చాలా పని ఉంది. ఇదంతా ఈ వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పారు ఆయన. 5 రూముల్లో ఒక రూమ్లో 2 ఉండొచ్చండి. కపుల్స్ అయితే, వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనే. ఇది వెనకాల భీమా నది అండి. ఇది అంతా ఆశ్రమం అండి. ఇక్కడ రావి చెట్టు, మర్రి చెట్టు, ఇక్కడ పడుకోవడానికి, జపం చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి అన్నిటికీ కూడా బాగుంటుందండి. ఇదేమో మాతాజీ ఉండేది. ఇక్కడేమో వచ్చినటువంటి వ్యక్తులకి ఇది కిచెన్, లోపలే వండుతారు. ఈవిడ ఒకరోజు సహాయం చేయడానికి వచ్చారు, ఒకరోజు సేవ చేయడానికి వచ్చారు. పొద్దున్న నుంచి పాపం పని చేస్తూనే ఉన్నారు. ఇదేమో బెడ్రూము. ఇక్కడేమో ఈ వాష్రూమ్స్, 2 గదులు. ఇక్కడ చాలా విపరీతమైన చలి ఉంటుందండి. కంపల్సరీ ఎవరన్నా వస్తే స్వెటరు, క్యాప్ అన్నీ తెచ్చుకోవాలి, సాక్స్లు. చాలా అంటే చాలా విపరీతమైన చలి ఉంటుంది. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి. ఇక్కడ నైట్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా టార్చ్ లైట్ అది వాడాలండి. ఎందుకంటే ఇక్కడ పాములు, జర్రెలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈయన వచ్చారండి. వచ్చి సంస్థను నడిపించేటువంటి ఆయన వచ్చారు. ఇదంతా ట్రాక్టర్ తెచ్చి అంతా సరిగా సమానంగా చేసి ఇక్కడ